దేవుని న్యాయ విధి ఏం చేస్తుందంటే శత్రువుని ఏం చేస్తుంది? కంప్లీట్గా అణిచివేస్తుంది. పౌలు అంటున్నాడు, సంఘమా న్యాయం మీద మీ మనసు ఉంచండి. యు మే బి విజిటింగ్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ పీపుల్, బట్ ఫర్గెట్ నాట్ యు ఆర్ ఫాలోయింగ్ జస్ట్ గాడ్. నీతిమంతుడిని మీరు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఒకరోజు దావీదు అనుచరులు ఒక గృహలో ఉన్నారు. నిష్కారణంగా సౌలు దావీదుని తరుముతున్నాడు. దొరికిన చోట పట్టి చంపేద్దామని చూస్తున్నాడు. నిలువ నీడలేక, మనుషుల్లో ఊర్లో ఉండలేక, శత్రుదేశంలో ఉండలేక వెళ్ళి గుహల్లో దాక్కుని కూర్చున్నాడు. ఇలాగ తరం పడుతున్న తన పరిస్థితిని బట్టి తిండి లేదు, ఆదరణ లేదు, సహాయం లేదు, ఎవ్వరూ కూడా మేలు చేయటం లేదు. సరిగ్గా దావీదుని చూస్తే ఇన్ఫర్మేషన్ పంపించేస్తున్నారు. ఎంత మూర్ఖుడు అయిపోయాడంటే యాజకుడితో సహా అన్నం పెడితే యాజకుడితో సహా చంపేశాడు. ఈ విధంగా ఉంటున్నటువంటి సౌలుని ఏం కత్తి పట్టే సౌలుని చంపతలు పడేస్తాడు. పెద్ద విశేషం కాదు. కానీ సౌలు ఎవరు? అభిషక్తుడు. గాడ్ విల్ బ్రింగ్ యూ టు ద సిచ్యువేషన్స్. కొన్ని పరిస్థితుల దగ్గరికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు. వీళ్ళు గుహలో కూర్చొని ఏడుస్తూ ఏమిటా పరిస్థితి, ఎట్లా తప్పుకోవాలి సౌలు నుంచి అని బాధపడుతుంటే సౌలు చెంబించుకుని వచ్చాడు. ఎక్కడికి? గుహలోకి. చెంబు పట్టుకెళ్ళేవాడు సైన్యాన్ని వేసుకొస్తాడా? చెప్పండి, రాడు కదా. ఒక్కడే చెంబు పట్టుకొచ్చాడు. అనుచరులు చూశారు. దావీదు గుహలోకి వచ్చినాడు. ఎవడో తెలుసా? రాజు. బాబా బాబా, ఇంత అవకాశం దేవుడు మళ్ళీ ఎప్పుడు నీకు సచ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ టు కిల్ హిమ్. ఈ రోజు నీ శత్రువు అంతు చూపించి వాడిని మట్టి కనిపించే పరిస్థితి, మొత్తం మీద పడదాం, వాడిని చంపేద్దాం, ఇక్కడే ఏం జరిగిందో బయటలో కూడా తెలియదు అని అంటే అవకాశం ఎట్లుంది? ఎప్పుడు సైన్యంతో చుట్టూ 3000 మంది సైన్యంతో ఉండే సౌలు ఒక్కడే వచ్చాడు. వీళ్ళు శ్రమ పడుతున్నారు, ఇతని గురించి బాధపడుతున్నారు, ఏం చెయ్యాలా అని చూస్తున్నారు. ఎదురుగా దొరికాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళంటారు, ఇది యెహోవా నీకు అనుగ్రహించిన అవకాశం, ఇమ్మీడియట్గా త్వరగా. కానీ ఒకవేళ నువ్వు వెళ్తావు, మమ్మల్ని వెళ్ళమంటావు, చెప్పు. వద్దు, నేను వెళ్తాను, ఆగండి. మెల్లగా దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? టాయిలెట్ కూర్చుంటున్న వాడి ఇది పక్కన ఉందంట, దాన్ని చెంగు కోసినందుకు కూడా బాధపడ్డాడంట. కామ్గా కూర్చున్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పిలిచాడు, సౌలా నాయనా, ఒక్కసారి ఈ చెంగు ఎవరిదో చూడు. దీన్ని కోసిన వాణ్ణి నీ మెడ నేను కొయ్యలేనా? ఒక్కడవుగా ఉన్నావు, మేము చాలామంది ఉన్నాం, నిన్ను ఈజీగా చంపలేనా? దీన్ని బట్టి నీతో చెప్తున్నాను, నేను నీకు హాని చేసేవాణ్ణి కాదు. రకరకాల మాటలు నువ్వు వినటం వల్ల నీ మనసు చెడిపోయింది సౌలా. నేను మేలు చేస్తే నువ్వు నాకు కీడు చేస్తున్నావు సౌలా. అయ్యా, నేను నీకు హాని చేసేవాడిని కాదు, దయచేసి జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. నేను ఎందుకు చంపలేదంటే నువ్వు యెహోవా చేత అభిషేకించబడినవాడు. తన కష్టం అనుభవిస్తున్నా, బాధను అనుభవిస్తున్న ఒక న్యాయాన్ని చూశాడు. న్యాయాన్ని అనుసరించలేనటువంటి సమయంలో కూడా, న్యాయానికి అనుసరించడానికి కష్టమైన సమయంలో కూడా న్యాయాన్ని ఏం చేశాడు? ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు నీకు నాకు తీర్పు. అదే చెప్పా కదా, న్యాయ సింహాసనం మీద కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. ఆ డిస్కషన్స్ జరిగినప్పుడు, మ్యాటర్ అక్కడికి వచ్చినప్పుడు దేవుడు డిసైడ్ చేసేస్తాడు. ఈయన నీతిగా చెప్తున్నాడు, దేవుడు నీకు నాకు తీర్పు తీర్చును కాక, దేవుడు జడ్జిమెంట్ నాకు శిక్షిస్తే లెట్ హిమ్. ఒకవేళ నీకు ఇస్తే దేవుడే చేయని, నా చేతులతో దాన్ని నేను చేయి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ముందుకు కొన్ని పరిస్థితులు వస్తాయి, మీ ముందుకి కొన్ని అవకాశాలు వస్తాయి.
మీ ముందుకి న్యాయాన్ని మిమ్మల్ని తప్పించటానికి, మీ నీతిని మిమ్మల్ని తప్పించటానికి, మీ ధర్మాన్ని తప్పించటానికి కొన్ని అవకాశాలు వస్తాయి. యు హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడవి అని ఏం చేయాలి? రుజువు చేయాలి.